నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకం. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం. రైతు మోతే అశోక్ ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో ప్రాజెక్టు మరమ్మతులు చేయించాలి. రైతులతో కలిసి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వారి అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో వారి అనుబంధం మరింత బలోపేతం కావాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ప్రవాస భారతీయులు కూడా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలమడుగు మండలం పల్లిబి గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అతని మృతదేహాన్ని బోధెమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో పరిశీలించారు. రైతు అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, అశోక్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయనకి చెప్పిండు రెండు రోజులు బతికింది, 2 రోజులు ఉండే 2 డేస్ దాకా జనరల్ హాస్పిటల్. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టును ఇటీవల స్థానిక ఆయకట్టు రైతులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్న గేట్లను ఎత్తి నీటిని వృధాగా దిగువకు వదలడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు గేట్లను దింపించారు. ప్రాజెక్టు గేట్లను దించడం వల్ల నీటిని నిల్వ పెరిగి వరి, నారుమల్లలతో పాటు ఇతర పంటలకు కొంతమేర ఉపయోగపడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఈ రోజున అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు గత 3 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, పెదవాగు ప్రాజెక్టు కూలటం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆనాడు జలగం వెంగళరావు గారు ఈ ప్రాంతంలో గిరిజనులు, దళిత వర్గాలు, సన్నకారు రైతులు ఉన్నారని ఈ యొక్క ప్రాజెక్టును ఆనాడు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు తెగిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజున పూర్తి చేయకపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ ఉభయ జిల్లాలో ముచ్చటగా 3 మంత్రులుండి కూడా, స్థానిక శాసనసభ్యులుండి కూడా ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మించకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు రైతులు ఈ యొక్క ప్రాజెక్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్లేరుపాడు, కుక్కునూరు మండలాలు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ ప్రాజెక్టు మీద జీవనాధారం ఉన్నారు. ఆ 2 మండలాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయమని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, మంత్రులకి అనేక రకాలుగా స్థానిక రైతులు విన్నపించుకున్నప్పుడు కూడా దున్నపోతు మీద నీళ్లు చల్లినట్లుగానే ఉంది తప్ప ఈ ప్రాంతం ముందు ఉన్నటువంటి రైతుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రేమ లేదని దీనికి నిదర్శనగా ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు మరి హడావుడిగా చేసి దరిదాపు 3.5 కోట్లు, సుమారు 3.5 కోట్లు పెట్టి ఖర్చు చేసి తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా చిన్న కట్టను అడ్డుకు పెట్టారు. దానివల్ల ఏమాత్రం కూడా 1 సెంటు భూమి కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈ రోజున మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక పెద్ద కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. కుల చేతి వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మశాలిల కులదైవం మార్కండేయ స్వామికి పూలమాల వేసి పలువురిని సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీలకు చేసిన కృషిని ఆయన అభినందించారు. చేనేతను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి కమిషనర్ ను నియమించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని మేయర్ మహంకాళి స్వామి హామీ ఇచ్చారు. ఇక్కడికి మార్చి బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది వారి అదే కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మేరన్న గారు మరి మాకు బాగా ఆపులు కాబట్టి తప్పనిసరి జై మార్కండేయ పద్మశాలిల ఐక్యత, పద్మశాలిల ఐక్యత, పద్మశాలిల ఐక్యత. గట్టిగా చెప్పట్లు అయ్యా. జై పద్మశాలి. గట్టిగా చెప్పట్లు అన్నలు. చేనేత దినోత్సవం సందర్భంగా సోదరులు పద్మశాలి సంఘానికి సంబంధించి బండారు రాయమల్లి గారి నేతృత్వంలో గౌరవ సోదర కార్పొరేటర్లు సామమూర్తి గారు, బాబు గారు, అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నా వాళ్ళే, అందరికీ పేరు పేరున నమస్తు మంజలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలను, అలాగే చేనేత మీద ఆధారపడి, మగ్గాల మీద ఆధారపడి జీవించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి
చేనేత కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు ఒక చైర్మన్ గారిని కూడా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే అలాగే ఈరోజు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైందే వారి ఇంట్లో. ఆనాడు కేసీఆర్ గారు కూడా జలవిహార్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించిన ఇంట్లోనే అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకున్న దానికి నిదర్శనం ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలబడడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు వీరంతా కూడా ఈరోజు పద్మశాలిలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరికీ కుల వృత్తితోటి ఇంకా చాలా మంది దాని మీదనే జీవించి ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తప్పకుండా పద్మశాలీలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, లాభ నష్టాలు కూడా కేంద్ర నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర పంటలపై దృష్టి పెట్టాలని, నకిలీ విత్తనాలు నిర్మూలన, మార్కెట్లలో దళారీ వ్యవస్థ రూపు మాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో సాదా బైనమాల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇది విస్తీర్ణము పెంచడానికి చాలా కష్టం. సో కలెక్టర్ అనగా వరి అనగా పొలము అనగా నేను చెయ్యంది లేదు. ప్రతి మార్కెట్ 2 గంటలకే ఉంటుంటే ఈ సంవత్సరం ఉండలేదు. 22 ఏళ్ల నుంచి ప్రతి రోజు 2 గంటలకు లేచి మార్కెట్ ఉంటుంది. కూరగాయ అమ్మినా, పసుపు అమ్మినా, అన్ని అమ్మినా. 2022లో ఆయిల్ పామ్ పెట్టిన ఒక 10 ఎకరాలు. నా పక్క తోటలో ఏమన్నారు, ఏదో పరికమ తెచ్చి పెట్టిండు, ముందు పెట్టిండు అన్నారు. అయినా నేను అశ్వపేట పోయినాకమ్మ పోయి చూసుకున్నా. చూసానని పెడదామని 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెట్టి. నాకు ఈ సంవత్సరం పంట వస్తుంది. ఆ పంట చాలా మంచి పంట. పసుపుతో దాన్ని తూగలేము. పొలం సూక దాంతో వెళ్ళలేదు, తూగలేము మనం. ఇది ముళ్ళు అంటున్నారు, ఏదో అంటున్నారు ఇన్నొద్దులు రైతులు. నన్ను చూసి పిసాలేసింది. ఈ సంవత్సరం మాత్రము నాకు ఒక 10 లక్షల రూపాయలు వచ్చింది. ప్రతి నెల 15 రోజులకు మనకు ఆదాయం వస్తున్నది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కు సుఖత్తలేదు. ప్రతి నెల 15 రోజులకు వస్తుంది. దీన్ని ఎందుకోసము మీ అందరికీ, కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, రేవంత్ రెడ్డి గారికి 10,000 దండం పెట్టి చెప్తున్నా. దీన్ని గట్టి నిర్ణయంతో కొంచెం ముందటికి కొండవైతే ఇంకా రైతు. సోయాబీన్ ఈరోజు మనం పండించాలంటే ఒక్కో బ్యాగ్ 3,800 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఇంతకుముందు సబ్సిడీ ద్వారా మనము 1,800, 2,000 రూపాయలకు వచ్చేది. ఈ మధ్యనే మనకు సబ్సిడీ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు మీ ద్వారా ప్రభుత్వానికి కొద్దిగా విన్నవిస్తే రైతులు బాగుపడతారు సార్. ఒకటి. ఇంకోటి సార్, మాది ముదోల్ నియోజకవర్గం కాబట్టి మాకు ఇరిగేషన్ తక్కువ సార్. సో మేము స్ప్రింక్లర్స్ పైన రైతులు ఎక్కువ ఆధారపడి ఉంటాం సార్. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మనకు విదేశాల నుంచి ఆయిల్, అంటే ఆయిల్ ఒకటే కాదు, నూనె మనకు కనుక దిగుమతి అయితే మన ఆయిల్ పాము పనికిరాదు. అది దిగుమతి కాకుండా దాన్ని నిరోధించాలి అని అంటే దీనిపైన పన్ను ఎక్కువ వేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నిర్ణయం మేరకు ఉంటుంది. కాబట్టి మీరు పామాయిల్ తోటలు మంచివే, మంచి ఆదాయమే వస్తుంది, ఏ బెడద లేదు. కాబట్టి వేయండి. కానీ ఒకటి, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వము
దిగుమతి ఎగుమతుల పైన ఒక నిర్ణయం కనుక తీసుకుంటే రైతుల పైన భారం పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉన్నాయి. ఓకే. రైతులు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు మనం 40,000 చెప్పిండ్రు, కానీ ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క కోతులు అడవి జంతువులతోనే, ఈ పవర్తోని, క్లైమేట్తో కాకుండా లేబర్ రూపంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. లేబరు వ్యవసాయం చేయాలంటే కూడా లేబరు దొరకని పరిస్థితి. దాదాపు ఇక్కడున్న ఈ నిర్మల్ జిల్లాలో మనకున్న అనుభవం ప్రకారం మహారాష్ట్ర నుంచి వస్తే కానీ ఇక్కడ వ్యవసాయ పనులు సాగే. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కౌడిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయంలో ఒడిబియ్యం బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అధ్యక్షులు బత్తుల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ 2017లో మొదలైన గౌడ సంఘం ఆనవాయితీని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తులతూగుతూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడున్న వేదిక ముందు రావాలి. ట్రాఫిక్ దయచేసి ట్రాఫిక్ వద్దాలి. ట్రాఫిక్ ఆపోదు, గురువురాలి ట్రాఫిక్ ఆపోదు జరగండి. అందరూ సైడ్ జరగండి. దివాళీ దగ్గర ఉన్న అందరూ వెనకాల జరగాలి. ఏ ట్రాఫిక్ ఆపోదు దయచేసి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకం. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం. రైతు మోతే అశోక్ ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో ప్రాజెక్టు మరమ్మతులు చేయించాలి. రైతులతో కలిసి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.